హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీతో వచ్చేసామండి. అదే తోటకూర మామిడికాయ కర్రీ. ఇది చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సింది తోటకూర, ఉల్లిపాయలు, మామిడికాయ, అలాగే పసుపు, కారం, ఉప్పు అండి. ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. సో ముందైతే తోటకూరని మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మేమైతే 2 కట్టలు తోటకూర తీసుకున్నాము. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఒక మీడియం సైజ్ మామిడికాయ అయితే మేము తీసుకున్నాము. అలాగే ఇందులో పసుపు అయితే వేయాలండి. అలాగే కారం కూడా ఒక 2 చెంచాల వరకు వేయాలి. ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే పుల్లగా తగులుతూ ఉంటుంది కాబట్టి మామిడికాయ కొంచెం కారం తగిలితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి ఇందులో మనం కొంచెం వాటర్ అయితే వేయాలండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది, ఈ గ్లాస్తో చూపించినట్టు. వాటర్ అయితే వేసి కొంచెం బాగా కలపాలండి. ఒకసారి విజిల్ పెట్టే ముందు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే వేసామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ వేయించాలండి. లేత తోటకూర అయితే ఒక 5 to 6 విజిల్స్ అయితే సరిపోద్ది. ఇది కొంచెం ముదరగా ఉంది కాబట్టి ఒక 8 to 9 విజిల్స్ అయితే మేము వేయించామండి. సో స్టవ్ అయితే కట్టేసి ఇది కొంచెం చల్లారింది, ఇప్పుడు తీసామండి. ఇది మాత్రం గుమగుమలాడుతూ చాలా బాగుందండి. టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా మెదపాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేయాలండి. ఇందాక ఉప్పు వేయలేదు కదా, సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా మెదపాలి. ఇలా మెదపడం వల్ల పులుపు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. చూసారా, ఈ విధంగా అయితే మనం మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికైతే మనం తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి అందులో వెల్లుల్లిపాయ, తాలింపు దినుసులండి, శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయాలండి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందాక చూపించిన తోటకూర మామిడికాయ మిశ్రమాన్ని ఇందులో వేయాలండి. వేసి బాగా కలపాలి. కొంచెం నూనె ఎక్కువ అయితేనే బాగుంటుందండి. ఆకుకూర కదా, కొంచెం తాలింపు ఎక్కువైతే బాగుంటుంది దీనికి. అంతేనండి, మన తోటకూర మామిడికాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసాము. ఇది వేడివేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. పుల్ల పుల్లగా భలే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.